అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా ధర్మ సూక్ష్మం గురించి తెలుసుకుందాము. ధర్మం తల్లి లాంటిది అని అంటారు. అది చక్కగా కర్తవ్యాన్ని తెలియజెప్తుంది. భగవంతుడు మహర్షుల ద్వారా ధర్మ సూత్రాలను మానవాళికి అందించారు. యుగధర్మాలను కూడా పరమాత్మే నిర్ణయించాడంటారు. 4 యుగాలకు 4 ధర్మాలు ఉన్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు ఈ 4 ధర్మాలకు ప్రతీకలుగా 4 శ్వేతాశ్వాలను ఉంచిన రథానికి సారథిగా సమరాన్ని శాసించారు. యుద్ధకాండంతా శ్రీకృష్ణుడి కనుసన్నల్లో ఆయన సంకల్పానుసారమే జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్తు నారాయణుడు నడిపిస్తున్న నరుడైన అర్జునుడు వివిధ సందర్భాలలో కర్తవ్యనిష్టలో తడబడటం మనం గమనించవచ్చు. ఇది మానవ సహజమైనటువంటి బలహీనత. ఎంతటి భక్తులైనా తీవ్రమైన పరీక్షలను తట్టుకోలేరు. ఉదాహరణగా భక్త రామదాసు భక్తి పరీక్షలోని పతాక స్థితిలో శ్రీరాముణ్ణి తన బాధలో పలు విధాలుగా నిందిస్తాడు. కానీ అదే స్థితిలో ప్రహ్లాదుడు ప్రాణాపాయంలోనూ నిబ్బరంగా నిలబడ్డారు. జీవితంలోనే అన్ని పరీక్షల కంటే భక్తుల పరీక్ష కఠినాతి కఠినమైనది. లోకంలో ధర్మాలను మతాలుగా చెప్పుకుంటారు. అది మనుషుల నిర్వచనం. భగవంతుడు ఏ మతానికి ఏ కులానికి చెందనివాడు, అన్నింటికీ అతీతమైనవాడు. ధర్మాలు తెలిసిన వారు కూడా ధర్మ సూక్ష్మాలను గ్రహించలేరు. పరమాత్మ మాత్రమే చెప్పగలడు. ఆయన అనుగ్రహం కలవారు మాత్రమే చెప్పగలరు. అలాంటి వారు దైవ సమానులైన అష్టావక్రుడు, శుకుడు లాంటి మహర్షులు. మహాభారతంలో ధర్మ సూక్ష్మానికి సంబంధించి రుక్మిణి శ్రీకృష్ణుల వారి మధ్య ఒక సంవాదము జరిగింది. అది ఏమిటో తెలుసుకుందాం. యుద్ధం ముగిసింది. మహాయోధులెందరో మరణించారు. వారి మరణాల గురించి రుక్మిణికి కొన్ని సందేహాలు కలిగాయి. పరమాత్ముడిని ఇలా ప్రశ్నించింది. దేవా, గురుద్రోణ, భీష్మ పితామహులు వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించారు. వారి సంహారంలో మీరెందుకు పాలు పంచుకున్నారు? ఇది అధర్మం కదా అని అడిగింది. రుక్మిణి, నీవు చెప్పిన మహనీయులు నిజంగా గొప్పవారే, పూజ్యులు, పుణ్యమూర్తులే. కానీ నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో తమకు అధికారము, శక్తి ఉన్నా మౌనంగా ఉండిపోయారు. అది మహా అపరాధం. దానివల్ల ఆ క్షణంలోనే వారి పుణ్యం కాస్త నశించిపోయింది. వారి పూజ్యత శూన్యమైపోయింది. అందుకే వారికి మరణదండన లభించింది అని అన్నారు శ్రీకృష్ణుల వారు. మరి లోకోత్తరమైన దానగుణం గల కర్ణుడి విషయం ఏమిటి? అర్థించిన వారికి లేదనకుండా చివరకు తమ కవచ కుండలాలనే చీల్చి ఇచ్చేశాడే, అతడిని ఎందుకు సంహరించారు అని అడిగింది. దేవి, కర్ణుడి గురించి నీవు చెప్పింది అక్షర సత్యం. కానీ మరణ వేదన పడుతున్న అభిమన్యుడు ఆర్తితో దోసుడు నీరు ఇచ్చి దాహం తీర్చమని కోరితే పక్కనే నీటి చలమ ఉన్నా దుర్యోధనుడు అపార్థం చేసుకుంటాడేమోననే సంశయంతో కర్ణుడు ఇవ్వలేదు. అతడి జీవితకాల దానపుణ్యం ఆ క్షణమే లుప్తమైపోయింది. చివరకు అతడి రథచక్రము అదే నీటి చలమలో కూరుకుపోయి ప్రాణాంతకమైంది. కాబట్టి ధర్మాలను కేవలం పాటిస్తే చాలదు, వాటిలోని సూక్ష్మాంశాలను కూడా గ్రహించి అనుసరించాలి అని బదులిచ్చారు శ్రీకృష్ణుల వారు. కాబట్టి మనం ధర్మాలను తెలుసుకొని, ధర్మాలలోని సూక్ష్మాంశాలను తెలుసుకొని పాటిద్దాము. జీవితంలో ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.